ఇప్పుడు నేను మన అడవుల మంత్రి కొండా సురేఖక్క మాట ముచ్చట గురించి చెప్పుకోవాలి. మనం కొండా సురేఖ కనంగానే ప్రపంచ అందగత్తెల ముంగట కాలింగ్ తెలంగాణ ఆజాయే సమ్ నేమ్ వాస్ కెప్టు ఈ ముచ్చట గురించి కాదు. పాపం అక్కకు నాలుక తిరగక గట్ల అన్నది. అండ్లా నేనేం తప్పు పట్టతి కానీ ఏ మాట కామాటేనోళ్ళ మన కొండా సురేఖక్క నోట్లకెళ్ళి అప్పుడప్పుడు అద్దన్నా కానీ నిజాలు అట్లా బయటికి తన్నుకుంటా అట కదా. ముఖ్యంగా వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ సర్కారు పనితనం మీద అక్క అప్పుడప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందట. ముసుగుల గుద్దులాటలే ఉండే అంటారు. అంతేనా? ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, అసలు మన తెలంగాణ మంత్రుల పనితనం ఎట్లున్నది, వాళ్ళు ఏదన్నా పని ముంగట పెట్టుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు, పని పూర్తి కావాలంటే వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఎట్లా ముంగడ పడతారు, ఏంది కథ, గవన్నీ సురేఖక్క గారు చాలా వివరంగా చెప్పింది. ఆ మాటలు ధైర్యంగా చెప్పినందుకు అక్కకు శబ్బాష్ కూడా చెప్దాం. ఏమంటారు పండ్రి? అయితే మన రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుతుంది అని అంటారు కదా సీఎం సారును మంత్రులు. ఇక ఇందిరమ్మ పాలనలా సాటి మంత్రులు ఎట్లా ముంగడికి పోతురు అడవుల మంత్రి కొండ సురేఖ అక్క ఒక్క మీటింగ్ లో చెప్పింది. మీరు వినాలే అక్క. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి ఇన్నరా మళ్ళోసారి నుర్రి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. ఇప్పుడు నేను చెప్తా, నేను అడవుల మంత్రిని, నా కాడ కూడా కంపెనీలు పెట్టేటోళ్ళు అత్తరు. ఫైళ్ళు క్లియరెన్స్ చేయాలంటే లెక్కకైతే మంత్రులు పైసలు తీసుకొని చేస్తారు. కానీ నేను మాత్రం గసోడి దాని అస్సలుగానే కాదు, నాకు పైసలు వద్దు కానీ డెవలప్ చేయుర్రి అని చెప్తా అని ఇట్లా ఇప్పుకొచ్చింది. సప్పట్లు. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన ఎట్లున్నదో మంత్రి గారే చెప్పిన మాట ఇది. అంటే ఏదైనా పని చేయాలంటే మంత్రులు పైసలు తీసుకుంటారు, కంపెనీల కాడ కమిషన్లు తీసుకునే ఫైళ్ళ మీద దస్తఖతలు పెడతారు అని చెప్పుతుంది అన్నట్టేనా కాదా? ఇలా నేనేం కొత్తగా ఏం కల్పించి చెప్తలేను, అక్క మాట్లాడిందే నేను చెప్తున్నా. ఇప్పుడు అసలు ముచ్చట కద్దాం. మన బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ నుంచి గిదే మాట అంటారు. అసలు ఈ చెయ్యి పార్టీ పాలనంతా 20% కమిషన్ల పాలన. మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తాన్లు, కమిషన్లు ఇవ్వకుంటే పనులు చేస్తలేరు. అందుకే ఉన్న కంపెనీలు కూడా వాపస్ మారిపోతున్నాయని చెప్తూనే ఉన్నారు కదా. ఇక వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖక్క కూడా చెప్పింది. కాకపోతే 20%, 30% లేకుంటే 50% ఈ ముచ్చట మాత్రం చెప్పలే, పైసలు తీసుకుంటారని మాత్రం చెప్పింది. ఇంకా కొన్ని రుజువులు చూపిస్తా మీకు. మన సచివాలయంలో చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు షాంబర్లకు కాంట్రాక్టర్లు వచ్చి లడా వేసిరు, పైసలు తీసుకొని పనులు చేతలేరేంది అని ఇక కమిషన్ల దందాను రిటైర్ అయిపోయిన ఉద్యోగులు కూడా నిలదీసిరు. రియల్ ఎస్టేట్ల ప్రభుత్వం తరపున మస్తు అవినీతి జరుగుతుందని అందరు చెప్తూనే ఉన్నారు. కండ్ల ముంగట కూడా కనబడుతూనే ఉన్నది. రియల్ ఎస్టేట్ వాళ్ళు రాహుల్ గాంధీ సార్ కూడా ఫిర్యాదు కూడా చేసిరట. ఇక ఇప్పుడు వీళ్ళు అనుడు కాదు, డైరెక్ట్ కొండా సురేఖ అక్కనే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో బయటకు చెప్పింది. మరి సురేఖ అక్క చెప్పినందుకన్నా ఏడాదిన్నర సంది ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకుంటున్నారు, ఒక్కొక్క మంత్రి ఎన్ని కోట్లు వెనక కేసుకున్నారు, మరి వీటి మీద ఎంక్వైరీ పెట్టాలన్నా అద్దా, మరి ఎవరు చేయాలి, దొంగ చేతికి తాళాలు ఇచ్చినాక మరి దొంగను దొరకబట్టేదే వాళ్ళు యోగి ఇట్లనే అడుగుతుర్రు వాళ్ళ జనాలు.